బ్రేకింగ్ న్యూస్ ఆస్తి కోసం చిన్నాన్నను నాటు తుపాకీతో కాల్చి చంపిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. శృంగవరపుకోట మండలం పల్లపు దుంగాడలో ఈ ఘటన జరిగింది. 60 ఏళ్ల రాముకు చెందిన 2 ఎకరాల భూమిని తన పేరిట రాయించుకోవాలని సీదిరి నాగులు తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో తన చిన్నాన్న అయిన రాముపై సీదిరి నాగులు కక్ష పెంచుకున్నాడు. చిన్నాన్న రాము పొలానికి వెళ్లే సమయంలో నాగులు ప్లాన్ చేసి నాటు తుపాకీతో కాల్చాడని తెలుస్తుంది. మృతుడి కుమార్తె నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెటిక ఆస్తి కోసం తన చిన్నాన్నను నాటు తుపాకీతో కాల్చి చంపిన ఘటన అయితే కలకలం రేపుందని చెప్పాలి. సో ఏదైతే 2 ఎకరాల భూమి కోసం కూడా తన చిన్నాన్నతో గొడవ పడేవాడు సీదిరి నాగులు. అయితే ఈ నేపథ్యంలోనే ఆస్తి రాసివ్వకపోవడంతో కక్ష పెంచుకుంటూ వచ్చాడు. సో ఏదైతే పక్క ప్లాన్ ప్రకారం పొలం వెళ్లిన చిన్నాన్న అయితే నాగులు విచక్షణ రహితంగా నాటు తుపాకీతో కాల్చి చంపినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. సో దీనిపై ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, కేవలం ఆస్తి కోసమే ఈ హత్య జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. తనకున్నటువంటి 2 ఎకరాల భూమి ఇచ్చేయమంటే కాదన్నారని సొంత చిన్నాన్ననే నాటు తుపాకీతో కాల్చినటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. బొడ్డవర పంచాయతీ శివారు గిరిశిఖర గ్రామం అయినటువంటి పల్లపు దొంగల గ్రామానికి చెందిన సీదిరి రాముకి అయితే 3 కుమార్తెలు. కొన్నాళ్ళ క్రితం అనారోగ్యంతో ఒక కుమార్తె అయితే మృతి చెందింది. వీళ్ళందరికీ ఆయన పెళ్లిళ్ళు అయితే పూర్తి చేశాడు. సో 3 ఏళ్ల క్రితం భార్య కూడా చనిపోవడంతో ఆయన ఒంటరిగా ఉన్నాడు. అయితే అతనికి 2 ఎకరాల పొలం ఉంది. సో ఈ 2 ఎకరాల పొలం కూడా తనకి ఇచ్చేయాలంటూ తన అన్న కుమారుడు నాగులు తరచూ రాముతో గొడవ పడుతుంటాడు. చంపేస్తారని కూడా పలుమార్లు బెదిరించాడు. అయితే దారపత్త పంచాయతీ పల్లపు దొంగలో ఉంటున్న కుమార్తె నాగమ్మ ఇంటికైతే ఈ రాము వెళ్ళిపోయి, ఎందుకంటే ఒక బెదిరింపులు నాగుల యొక్క బెదిరింపులు భరించలేక ఈయన కూతురి ఇంటికైతే వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి పల్లపు దొంగడికి వచ్చి ఇప్పుడు కూడా బెదిరిస్తూ ఉండేవాడు. సో ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం రాము గ్రామ సమీపంలో కుమార్తె పొలం వద్దకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేస్తుంది. నాగరాజు నాటు తుపాకీతో మెడపై కాల్చడంతో వెంటనే అక్కడికక్కడే రాము చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ వెంటనే కుమార్తె ఎవరైతే రాము కుమార్తె నాగమణి ఉందో ఆమె పోలీసులకి సమాచారం అందించడంతో వెంటనే నాగులు అరెస్ట్ చేయడం జరిగింది. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.